హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మాంసాహార ప్రియులు ఎంతో ఇష్టంగా తినే మేక తలకాయ కూర చేశానండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. సింపుల్ ప్రాసెస్లో ఇలా ట్రై చేయండి. ఫ్యామిలీ మొత్తం కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. ఈ తలకాయ కూరని వేడివేడి అన్నంలో లేక రాగి సంగటి, జొన్న రొట్టె, ఇంకా చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఈ తలకాయ కూరని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. నేను కేజీన్నర తలకాయ మాంసం తీసుకున్నానండి. మీకు అందరికీ తెలుసండి, తలకాయని బొగ్గుల మీద కాలుస్తారు కదండి. దానివల్ల ఇది కమురు వాసన వస్తుందండి. ఇదిగో పైన ఇలాగ బొగ్గుల మీద కాల్చడం వల్ల ఇలా నలుపుగా ఉంటుందండి. ఇది మొత్తం కూడా ఇలా క్లీన్ చేసుకొని వేరే గిన్నెలో పెట్టుకోవాలండి. నేనైతే మొత్తం ఈ తలకాయ మాంసాన్ని అలా క్లీన్ చేసి వేరే గిన్నెలోకి తీసుకొని కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి ఈ తలకాయ మాంసానికి ఈ ఉప్పు పసుపు బాగా పట్టేలాగా బాగా కలుపుకున్నానండి. కలిపి 4-5 సార్లు నేను వాటర్తో క్లీన్ చేసుకున్నానండి, వాటర్ పోసి. ఎందుకంటే ఇది తలకాయ మాంసం కమురు వాసన, నీచు స్మెల్ వస్తుందండి. అందుకే ఎక్కువ సార్లు క్లీన్ చేసుకోవాలి మనం. అప్పుడు కూర అన్నది మంచి స్మెల్ లేకుండా మంచి రుచిగా ఉంటుందండి. చూడండి, ఈ విధంగా నీట్గా క్లీన్ చేసి తీసుకున్నాను నేను. ఇప్పుడు నేను లేత మాంసం తీసుకున్నానండి. దీన్ని నేను 10 నిమిషాలు ఉడికించుకుంటున్నానండి. నేను ఏ వాటర్ యాడ్ చేయలేదండి. ఇలా సన్న సెగ మీద నేను పొయ్యి మీద పెట్టి సన్న సెగ మీద 10 నిమిషాలు ఉడికించుకున్నానండి. ఇది ఉడికేలోపు నేను మసాలా అయితే తయారు చేసుకుంటున్నానండి. 2 స్పూన్ల ధనియాలు, 4 లవంగాలు, 3 యాలకులు, 1 ఇంచు చెక్క ఇలా రోట్లో వేసి చెక్క మెత్తగా పొడిలాగా చేసుకొని దంచి తీసుకున్నానండి. అలాగే మసాలా ముద్ద కూడా తయారు చేసుకుంటున్నానండి. 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం, 7 వెల్లుల్లి, 1 స్పూను జీలకర్ర ఇలా దంచి మసాలా ముద్దలాగా ఇవి మొత్తం కూడా చక్కగా ఇలా రుబ్బుకొని మసాలా ముద్దలాగా చేసుకొని తీసుకున్నానండి. ఉల్లిపాయలు కట్ చేసి కూడా వేసుకోవచ్చండి. చూడండి, ఇప్పుడు మాంసం అయితే 50% అయితే ఉడికిందండి. నేనే వాటర్ యాడ్ చేయలేదు కదండి. ఈ మాంసంలో ఉన్న వాటర్తోనే ఉడికింది. ఇంకా వాటర్ వచ్చిందండి. మనం ఇంకా ఇది దించేసి వేరే గిన్నె పెట్టి మనం కూర వండుకోవచ్చండి. చూడండి, 10 నిమిషాలు అయింది కదండి, చక్కగా ఉడికింది. అదే ముదురు మాంసం అయితే 20 నిమిషాలు ఉడికించుకోవాలండి. చూడండి, వేరే గిన్నె పెట్టి గిన్నె వేడయ్యాక 100 గ్రాముల ఆయిల్ వేసి, ఆయిల్ కూడా వేడయ్యాక నేను ముందుగా రుబ్బి తీసుకున్న మసాలా ముద్దనైతే ఈ ఆయిల్లో వేసి చక్కగా దోరగా పచ్చివాసన పోయే వరకు కూడా నేను వేయించుకున్నానండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి, అలాగే జీలకర్ర, ఈ మసాలా ముద్ద అండి. ఇది ఇలా గ్రేవీగా కాకుండా ముక్కలుగా కట్ చేసి అయినా వేసుకోవచ్చండి. ఉల్లిపాయల్ని ఇలా పేస్ట్ చేసి వేసుకుంటే ఏంటంటే మనకి పులుసు అన్నది చక్కగా మంచి గ్రేవీగాను తిక్కుగా వస్తుందండి. చూడండి, ఇప్పుడు మనం ఈ మసాలా ముద్ద అయితే వేగింది. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న ఈ తలకాయ మాంసాన్ని చక్కగా ఈ మసాలా ముద్దలో వేసి ఈ మసాలా మొత్తం కూడా ఈ మాంసానికి పట్టేలాగా బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల వరకు మనం ఉడికించుకుందామండి. ఇలా సన్న సెగ మీద ఉడికించుకుంటే ఈ మసాలా మొత్తం కూడా ఈ ముక్కకు పడుతుంది. ఈలోపు చూడండి, 2 టమాటాలను కట్ చేసి వేసుకున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు, ఒక 3 స్పూన్ల కారం కూడా యాడ్ చేసుకున్నానండి. కారం ఎక్కువ తినేవాళ్ళు మీ ఇష్టాన్ని బట్టి మీరు తినగలిగినంత వేసుకోవాలండి. చూడండి, ఈ ఉప్పు కారం చక్కగా ఈ ముక్కకు పట్టిందండి. అలాగే టమాటా కూడా మెత్తబడిందండి. మనం ఒక 5 నిమిషాలు మగ్గించుకున్నాం కదా, చక్కగా ఉడికిందండి. ఇప్పుడు ఇలా ఉడికిన ఈ మాంసం కూరలో మనం ముక్క మునిగే వరకు కూడా వాటర్ పోసుకోవాలండి. ఇలా ముక్క మునిగే వరకు వాటర్ వేసి బాగా కలుపుకోవాలండి. ఇది 30 నిమిషాలు ఇలా ఉడికించుకోవాలండి. ఇలా ఈ మాంసంలో ఉన్న ఆ ఫ్లేవర్ మొత్తం కూడా ఆ పులుసులోకి దిగి మనకి చాలా బాగుంటుందండి పులుసు అన్నది.
చూడండి ఇప్పుడే ఈ ముందుగా దంచుకున్న మసాలా కూడా వేసి ఈ మసాలా మొత్తం ఒకసారి బాగా కలుపుకొని అలాగే కరివేపాకు కూడా మనం యాడ్ చేసుకోవాలండి. ఈ కరివేపాకుతో ఈ పులుసు అన్నది మరిగితే టేస్ట్ మరింత బాగుంటుందండి. స్మెల్ కూడా మంచి సువాసన వస్తుందండి. ఇది బ్రెయిన్ నీట్గా కడిగి చక్కగా వేసుకొని ఇప్పుడే ఉడికించుకుంటున్నానండి. ఇక మూత పెట్టి 30 నిమిషాల వరకు చక్కగా మనం ఉడికించుకోవాలండి. ఆ పులుసు మొత్తం దగ్గరికి వచ్చే వరకు కూడా చక్కగా ఉడికించుకోవాలి. ఆ ఫ్లేవర్ మొత్తం దిగి ఆ సూప్ అన్నది చాలా చాలా బాగుంటుందండి. చివరగా మనం కొత్తిమీర వేసుకొని ఇక వేరే గిన్నెలో తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. ఎంతో రుచికరమైన ఈ తలకాయ కూర అయితే రెడీ అయిందండి. ఇది బాలింతలకు కూడా పెట్టొచ్చండి. అంత మంచి హెల్దీ ఫుడ్ అండి ఇది. చాలా అంటే చాలా బాగుంటుంది. తలకాయ కూర మరీ చిక్కగా ఉండదండి, పలచగానే ఉంటుంది. ఇది ఆరే కొద్దీ మనకి చిక్కదనం అన్నది వస్తుందండి. ఇలా వేరే గిన్నెలోకి సర్వ్ చేసుకోవటమేనండి. ఇది చక్కగా ఆరే కొద్దిగా చక్కగా చిక్కగా వస్తుందండి. చూడండి చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.